సో మీరు వీడియోలోనే రెస్పాండ్ అవ్వండి ప్రతిదీ కూడా. ఏదైతే సార్ మనకు క్వశ్చన్ చేస్తారో ప్రతిదాన్ని కూడా. సో వీడియోలో ఆఫ్ ఉన్నప్పుడు ఎమోజీ రూపంలో రియాక్ట్ అవ్వండి. సో దాంతో పాటు మెయిన్ నోట్ చేసుకోండి. ఈరోజు కంటెంట్ ని మనం 1 డేలో 1 వీక్ లో మర్చిపోతాం మళ్ళీ. సో అలా మన లైఫ్ టైం ఈ కంటెంట్ గుర్తుండాలంటే ఎంత బాగా నోట్ చేసుకుంటే నెక్స్ట్ మన టీమ్ కి అది ట్రైన్ చేయొచ్చు. సో అది మనకు లైఫ్ టైం పనిచేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని బెస్ట్ గా యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకే, 50 మెంబర్స్ యాడ్ అయ్యారు. సో ఈరోజు ఎవరైతే కొత్తగా సార్ నాకు అసలు ఏ టీం లేదు సార్ అనుకున్న వాళ్ళకు మాత్రం, నాకు టీం రావాలి సార్, నేను టీంని చాలా బెస్ట్ గా లీడ్ చేయాలనుకుంటున్నా, నాకు టీం ఎలా ఇన్వైట్ చేయాలో అర్థం కావట్లేదు సార్ అనుకున్న వాళ్ళకు ఈ రోజు మీకు ఆ క్వశ్చన్ కి ఒక ఆన్సర్ అయితే అద్భుతంగా దొరకబోతుంది. సో దీన్ని మీరు మనస్ఫూర్తిగా తీసుకున్నప్పుడు మాత్రమే, అదేదో జూమ్ ఇక్కడ పెట్టేసి సగం సగం బయట పనులు పెట్టి సగం ఇక్కడ సగం అక్కడ ఉన్నామంటే పాయం మళ్ళా. సో చాలా ఇంట్రెస్ట్ గా, సో ప్రతిదీ అసలు సార్ లైఫ్ నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని మరి మనకు క్లారిటీ ఇస్తారు ఎలా ఇన్వైట్ చేయాలనేది. సో దాన్ని మనకు ఎక్కడ యూజ్ అవుతుంది, ఏ సిచ్యువేషన్ లో దాన్ని అప్లై చేయొచ్చు అనేది మనం డిసైడ్ అవ్వాలి ఇక్కడ. సో ఓకే, 1 సెకండ్ లో సార్ అయితే రాబోతున్నారు. సెషన్ అయితే కంటిన్యూ జరుగుతుంది. సో రెడీ ఉన్నారు అందరూ? ఎక్సైటెడ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సో ఈ రోజు టీం గురించి సార్ మేము ఎక్సైటెడ్ గా ఉన్నాం, మేము రెడీగా ఉన్నాం సార్ అనుకున్న వాళ్ళు ఒక్కసారి చాట్ బాక్స్ లో ఎస్ సార్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఓకే, సూపర్. ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వ అందరూ కూడా. సో ఈ టాపిక్ ని కొత్తగా ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఎంతమంది? అసలు ఈ మన బిజినెస్ లోకి కొత్త వాళ్ళని ఎలా ఇన్వైట్ చేయాలి అనే టాపిక్ ని మేము ఫస్ట్ టైం వింటున్నాం సార్ అన్న వాళ్ళు ఒకసారి చాట్ బాక్స్ లో నేను అని చెప్పి టైప్ చేయండి, ఐఎమ్ అని. ఓకే, మంజుల మేడం, ఇందు మేడం. సో ఫాస్ట్ గా ఎంతమంది ఈ టాపిక్ ఫస్ట్ టైం వింటున్నారు? సార్ కిరణ్ సార్ ప్రెజెంటేషన్ ఫస్ట్ టైం వింటున్నాం, ఈ టాపిక్ ఫస్ట్ టైం వింటున్నాం అన్న వాళ్ళు చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వండి ఫాస్ట్ గా. సో ఎందుకంటే ఒక ఫీలింగ్ ఉండొచ్చు, సార్ ఇన్వైట్ చేయడం ఏంటి సార్, నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తా ఉన్నా, రండ్రా చేద్దాం బిజినెస్, జాయిన్ అవ్వండి, మస్తు చెప్తాను సార్, మాకు వచ్చు సార్ అని అనుకోవచ్చు. అది ఇక్కడ ఎవరికి ఎట్లా చెప్తే వస్తారు అనేది అదొక పెద్ద స్కిల్, పెద్ద ఆర్ట్ అది. సో అది ఈ రోజు అద్భుతంగా నేర్చుకోబోతున్నారు మన అందరం కూడా. సో రెడీగా ఉండండి, గెట్ రెడీ. సార్ రెడీగా ఉన్నారా మీరు? రెడీ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ కొంచెం టెక్నికల్ ఇష్యూ అనేది వచ్చింది. రైట్, ఓకే, ఎస్. సో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఒకసారి ఓకే వీడియోస్ ఆన్ చేసిన వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషన్ గారు గుడ్ మార్నింగ్, బీరయ్య గారు గుడ్ మార్నింగ్, అంజి గారు గుడ్ మార్నింగ్, నాగచరణ్ గారు బ్యాక్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్, నాగచరణ్ గారు, శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్, జయలక్ష్మి గారు అండ్ 9490143687 గుడ్ మార్నింగ్. ఓకే, వెంకటప్ప గారు గుడ్ మార్నింగ్, అరవింద్ గారు గుడ్ మార్నింగ్, సుజాత గారు గుడ్ మార్నింగ్, మహమ్మద్ గారు గుడ్ మార్నింగ్, సో అన్నపూర్ణ గారు, అంజయ్య గారు, మంజుల గారు గుడ్ మార్నింగ్ అండ్ రవి తేజ గారు, లింగేష్ గారు, లక్ష్మణ్ గారు,
పేర్లు చదువుతా ఉంటే వీడియోస్ ఆన్ చేస్తా ఉన్నారు, అంటే మా పేరు రావాలని చెప్పేసి కదా. సరిత లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్. ఎస్, సో అందరు కూడా ఆల్మోస్ట్ మనకు 35 మినిట్స్, నిన్నైనా 20 మినిట్స్ మాత్రమే టైం వేస్ట్ అయిపోయింది, ఈరోజు 35 మినిట్స్ టైం వేస్ట్ అయింది. సో 35 మినిట్స్ కదా. సో 35 మినిట్స్ అంటే ఒక పర్సన్ 30 అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ అంటే 50 మంది ఉంటే 25 గంటల టైం వేస్ట్ చేసినట్టు, అంతేనా కదా. ఒక పర్సన్ కి ఒక హాఫ్ అన్ అవర్ అంటే 30 నిమిషాలు అంటే 50 మందికి ఎన్ని గంటలు? 25 గంటల టైం వేస్ట్ చేసిన. సో దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జూమ్ మీటింగ్స్ అనేది నిజంగా చెప్తున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలంటే మన మైండ్ సెట్ అనేది, ఫస్ట్ చూడండి మన యొక్క డిసిప్లిన్. నిన్న చెప్పాను నేను, డిసిప్లిన్ లేని చోట సక్సెస్ ఉండదు. డిసిప్లిన్ ఎలా వస్తుందంటే ప్రతిరోజు మనం చేసే పని క్రమం తప్పకుండా ఒకే టైంలో ఒక పనిని పదే చేస్తా ఉంటే అది ఒక అలవాటుగా మారిపోతుంది. అవునా? అలవాటే మనకు క్రమశిక్షణలోకి వెళ్తుంది. సో జూమ్ కూడా మనం ఇలాగే లేట్ గా నేను చేశాను అనుకోండి, కొంతమంది మైండ్ సెట్ ఏముంటుందంటే 7 గంటలకు అటెండ్ అయినా స్టార్ట్ చేసే లోపు ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి 7:30కి అటెండ్ అవుదాం అంటే ఏమన్నా చేస్తారు, రేపటి నుంచి టైం కి అటెండ్ అయ్యేటోళ్ళు కూడా అటెండ్ అవ్వరు కదా. మన దాంట్లో ఇట్లాంటి త్వరగా క్యాచ్ చేస్తారు. ఎందుకంటే మనం ఒక టైం అనేది మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా, రైట్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు చాలా మంది ఇక్కడ జూమ్ మీటింగ్ కి చాలా మంది ఇన్వైట్ చేసి ఉంటారు మీరు. సో అందరు అటెండ్ అయ్యారా? రెస్పాండ్ అవ్వండి, చాట్ బాక్స్ లో పెట్టండి. మీరు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళందరూ అటెండ్ అయ్యారు ఇక్కడ, రైట్. ఒకసారి నాకు చెప్పండి, ఎంత మందిని ఇన్వైట్ చేశారు మీరు? నెంబర్ పెట్టండి, చాట్ లో పెట్టండి. మీరు ఎంత మందిని ఇన్వైట్ చేశారు? 4 మెంబర్స్. ఇంకా బీరయ్య గారు 4 మెంబర్స్. ఇంకా రెస్పాండ్ అవ్వాలి చాట్ బాక్స్ లో. చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, టక ఆడించారు. శ్రీనివాస్ గారు 2, వెరీ గుడ్. ఇంకా మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు, ఈ జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత మందిని చేశారు? 5. ఓకే, వెరీ గుడ్. ఇంకా 40 మెంబర్సా? 40 మెంబర్సా 4 మెంబర్సా? రియల్మీ RMX3 అని పెట్టారు. 2 గురుస్వామి గారు 2, అరవింద్ గారు 2. ఓకే, ఇంకా ఇద్దరు. ఒకసారి నాకు మళ్ళీ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మీరు ఆ ఇద్దరికి కాల్ చేసి ఇన్వైట్ చేశారా, లేకపోతే మీరు జస్ట్ వాట్సాప్ లో చిన్న లింక్ గానీ, జూమ్ లింక్ గానీ, ఆ పోస్టర్ గానీ పెట్టారా? ఎలా చేశారు చెప్పండి? కాలా లేకపోతే జస్ట్ మెసేజా? ఎలా చేశారు? మీరు జస్ట్ కాల్. ఓకే, వెరీ గుడ్. కాల్లోనే చేశారా? వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. ఎస్. సో ఇప్పుడు నలుగురులో ఎంతమంది అటెండ్ అయ్యారో మీకు తెలిసి ఉంటది, రైటా? సో 3లో 2 ఎంతమంది అటెండ్ అయ్యారో తెలిసి ఉంటది. సో 4 అటెండ్ అయితే, 4 ఇన్వైట్ చేస్తే కనీసం 2 అటెండ్ అయినా, 1 అటెండ్ అయినా సక్సెస్ అయినట్టే. కానీ మన ఇన్విటేషన్ లో ప్రాపర్ ఇన్విటేషన్ ఉంటే, ప్రాపర్ ఇన్విటేషన్ అంటే మనం ఇన్వైట్ చేసే విధానం, ఆహ్వానించే విధానం అనేది వాళ్ళకి ఒక క్యూరియాసిటీ గానీ, వాళ్ళకి ఒక కనెక్టివిటీ గానీ వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ జూమ్ సెషన్ లో ఉంటారు. అర్థమవుతుందా? సో చాలా మంది ఇక్కడ గ్యాదర్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనం ఇన్వైట్ చేసే విధానం తెలియక, ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా ఆహ్వానించాలి బిజినెస్ లో కానీ, ఈ జూమ్ మీటింగ్ లోకి కానీ, సెమినార్ లో కానీ. ముఖ్యంగా ఈ రోజు మనం చర్చించుకునేది ఏంటంటే వెస్టేజ్ బిజినెస్ లోకి, అంటే ఒక మీటింగ్ కావచ్చు లేదా ఒక బిజినెస్ లోకి, మన బిజినెస్ లోకి ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా ఆహ్వానించాలనేది ఈ రోజు మన టాపిక్. ఎంతమంది రెడీ ఉన్నారు? ఆర్ రెడీ? రెడీ ఉన్న వాళ్ళు చూపించండి, చాట్ బాక్స్ లో పెట్టండి. రెడీ ఉన్నారా? రైట్, వెరీ గుడ్. సో సార్ చెప్పినట్టు ఏదో విన్నామంటే విన్నామని కాదు. సో ఖచ్చితంగా
మీరు మనసు పెట్టి వినండి. మీరు ఎక్కడో ఏదో పని చేసుకుంటూ ఎక్కడో ఉంటూ మీరు ఇంటి మాత్రం మైండ్ లోకి ఎక్కదు. సో మనసు పెట్టి వినండి. ఈ టైం చెప్తున్న 7 to 8 అనేది ఫిక్స్ చేసుకోండి. ఒక 8:15 వరకు ఒక 1 hour 1.5 hour ఒక గంట సమయాన్ని మనం గనక విలువైన సమయాన్ని ఇక్కడ పెడితే జూమ్ మీటింగ్ లో మీ విలువైన సమయాన్ని పెడితే మీ విలువ పెంచిద్ది ఫ్యూచర్ లో. ఎంతమంది మీ విలువను పెంచుకోవాలనుకుంటున్నారు? మీ వాల్యూని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు? చేసుకోవాలంటే ఫస్ట్ ఈ జూమ్ సెషన్ లో మీ యొక్క టైం ని కేటాయించండి. ఎందుకంటే మేము ఈ రోజు ఇంత గొప్ప స్థాయిలోకి వెళ్ళాలంటే బికాస్ ఆఫ్ జూమ్ ఒకటి, సెమినార్స్ ఒకటి, లైవ్ లో మీటింగ్స్, అది జూమ్ అయినా లైవ్ లోనైనా మీటింగ్స్. సో మీటింగ్స్ కి అటెండ్ అయ్యే ప్రతి ఒక్క మీటింగ్ ని మేము తీసుకున్నాం కాబట్టి వారానికి 4-5 మీటింగ్స్ అటెండ్ అయ్యాయి తెలుసా? లైవ్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ కాదు. మేము స్టార్ట్ చేసినప్పుడు లైవ్ మీటింగ్స్ జరిగేది. అది కూడా మాకు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో జరిగేది. 50 నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో జరిగే మీటింగ్స్ కి వారానికి 4 సెమినార్స్ అటెండ్ అయ్యేవాళ్ళు. సో మరి వారానికి 4 సెమినార్స్ అటెండ్ అవుతూ, సెమినార్ ఉన్న రోజు ఉదయం పని చేసేది 11 గంటల వరకు, అంటే 11 గంటలకు మీటింగ్ అంటే 10 గంటల వరకు పని చేసేది, 1 hour ట్రావెలింగ్ లో వెళ్ళిపోయేది. మళ్ళీ సెమినార్ అయిపోయిన తర్వాత 2 గంటలకు 3 గంటలు అయిపోయి మళ్ళీ ఒక 1 hour 2 hours 3 hours మళ్ళీ ఆఫ్టర్ మీటింగ్ కూడా వర్క్ చేసేది. అంటే మేము వర్క్ చేసినంత బలంగా గొప్పగా పనిచేసినటువంటి కారణం మాకంటూ ఒక అవగాహన వచ్చింది బిజినెస్ పైన. ఆ అవగాహన రావడానికి మూలం ఏంటంటే మీటింగ్స్. సో అప్పట్లో 100% లైవ్ మీటింగ్స్ జరిగినాయి, ఫిజికల్ మీటింగ్స్. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నాయంటే ఒక 40% ఫిజికల్ గా జరిగితే 60% జూమ్ జరుగుతుంది. కొంతమంది 20% ఫిజికల్ గా జరిగితే 80% జూమ్ జరుగుతుంది కదా. సో మొత్తానికి మనకు మీటింగ్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, నిన్న చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నాను. సో మరి ఆ మీటింగ్ లో మనం అసలు ఏంటి, ఆ మీటింగ్ కి రావాలి అంటే మన ఫ్రెండ్ గానీ, రిలేటివ్స్ గానీ, మనకు తెలిసిన కొలీగ్స్ గానీ, ఒక రైతు గానీ, ఒక హెల్త్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి గానీ, ఒక స్టూడెంట్ గానీ, ఒక హౌస్ వైఫ్ గానీ, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అటెండ్ అవ్వాలి అంటే మనం ఎలా ఇన్వైట్ చేయాలి అనేది ఈరోజు టాపిక్. చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. అందుకోసమే చెప్తున్నా, మీరు వేరే పని చేసుకుంటూ ఇది వింటున్నారా, సో మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసినట్లే. ఎందుకంటే ఈ 1 hour మీరు ఇక్కడ ఉంటారు, కానీ నేను చెప్పేది మీ మైండ్ లోకి వెళ్ళదు. విన్నట్టే ఉంటది, తెలిసినట్టే ఉంటది. నెక్స్ట్ డే 2 days తర్వాత చూస్తే నీ మైండ్ లో ఉంటది. ఒక 3 గంటల సినిమా, ఎప్పుడో నా చిన్నప్పుడు చూసిన సినిమా ఇప్పటికీ గుర్తుంది. గుర్తుందా లేదా? మీరు చిన్నప్పుడు చూసిన మూవీ గుర్తుందా లేదా? ఒక సినిమా చూసినాం, గుర్తుంది. ఒక ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుంది. మరి ఎందుకు అవి అంతగానో గుర్తున్నాయి అంటే అది అక్కడ ఏంటంటే మనం మనసు పెట్టి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా 100కి 200% ఆ సినిమా పైన ఫోకస్ పెట్టి మనసు పెట్టి చూస్తాం. అందుకే మన మైండ్ లో ఉంటది. అలాగే ఇక్కడ జూమ్ సెషన్ కూడా ఒక సినిమా అనుకోండి. మీకు ఇష్టమైన మూవీ, మీకు ఇష్టమైన బాహుబలి, మీకు ఇష్టమైన పుష్ప, మీకు ఇష్టమైన ఏదో ఒక మూవీ అనుకోండి. ఎందుకంటే ఇష్టపడిందే మన మైండ్ లో, మన మనసు తీసుకుంటది. అవునా కాదు? ఎవరన్నా బాధని తీసుకుంటదా? ఒక బాధకరమైన విషయాన్ని మనసు అంగీకరిస్తా, తీసుకుంటదా, యాక్సెప్ట్ చేస్తుందా? లేదు కదా. సో మనకి ఇష్టమైన దాన్ని మనం స్టోరేజ్ చేసుకుంటాం 100కి 200%. అలాగే మీరు జూమ్ మీటింగ్స్ ని ఇష్టపడితే జూమ్ మీటింగ్ లో వచ్చే సబ్జెక్ట్ ఏదైనా ఎవరు చెప్పినా, నేను కావచ్చు, కుర్మే సార్ కావచ్చు, వెంకటేశ్వర సార్ కావచ్చు, పరమేశ్వర సార్ కావచ్చు, అంతెందుకు ఈ రోజు జాయిన్ కొత్త వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నా ఆ మాటలను మీరు ఇష్టపడితే మీ మైండ్ లోకి వెళ్తాయి. అర్థమైందా? హలో, అర్థమైందా నేను చెప్పేది? కొంచెం వీడియో ఆన్ చేస్తే బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకండి. అర్థమవుతుందా? సో అది నేను చెప్పేది. సార్ మ్యూట్ లోకి వెళ్ళండి. మ్యూట్ లో పెట్టలేదు. అందరికి అన్మ్యూట్ ఉంది సార్. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ మీ మైండ్ అనేది ఓపెన్ అవ్వాలి. నేను చెప్పేది మీ మైండ్ అంటే మీ మనసు దాకా, అది మైండ్ మనసు దాకా వెళ్ళాలి అంటే మీరు ఇక్కడ ఎక్కడో కాదు, ఇక్కడే ఉండాలి. అంటారు కదా, మనిషి ఇక్కడ మనసు ఎక్కడో అన్నట్టు పేరుకు జూమ్ మీటింగ్ లో కనిపిస్తూ మీ మైండ్ మొత్తం ఎక్కడో ఉందనుకోండి, నేను చెప్పింది వృధా అవుతుంది. దట్స్ ఇట్. అర్థమవుతుందా?
ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, ప్రెజెంటేషన్ కి వెళ్దాము. అందరు కూడా నోట్ చేసుకోండి. సో ఏదో పీపీటీ వస్తుంది కదా, స్క్రీన్ షాట్ తీసుకుందాం తర్వాత రాసుకుందాం అన్నట్టు కాదు. నేను చెప్పేది ఫస్ట్ వినండి, మనసు పెట్టి వినండి. తర్వాత పీపీటీ చూడటం రాసుకోవడం తర్వాత సంగతి. నేను చెప్పేది వింటే మనసు పెట్టి. ఇప్పుడు సినిమాని రాసుకుంటున్నారా మీరు? పాయింట్ టు పాయింట్ సినిమాని రాసుకుంటారా? హీరో ఇప్పుడు వచ్చాడు, వాడు అప్పుడు వచ్చాడు, ఈమె ఇప్పుడు వచ్చింది, ఆ ఫైట్ అప్పుడు వచ్చింది అని రాసుకుంటారా? ఆ డైలాగ్స్ కానీ ఏం రాసుకోరు కదా. అయినా ఇక్కడ గుర్తుంటది, పాయింట్ టు పాయింట్ గుర్తుంటది. ఎందుకు? అర్థం చేసుకోండి. నేను చెప్పేది ఫస్ట్ ఇక్కడ రాయండి, ఇక్కడ రాయాలి. ఇక్కడ రాస్తే అది చెరిగిపోదు, ఎప్పటికి మర్చిపోము. మీరు బుక్ లో రాసింది ఎన్ని రోజులు ఉంటది చెప్పండి, మళ్ళీ తిరిగి చూస్తారు ఆ బుక్ ని. అట్లాంటి మంచి అలవాటు మాకు లేవు సార్. ఈ రోజు రాసి పక్కన పెట్టినామంటే పని అయిపోయింది అంతే. అర్థమవుతుంది? అదే ఇక్కడ రాసినాం అనుకోండి, అది ఎప్పుడు అడిగినా బయటకు వచ్చేస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వస్తుంది. రైటా? రైట్. రైట్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు, సో ఈ రోజు మనం వచ్చేసి ఒక మంచి ప్రోగ్రామ్, అంటే మంచి ప్రోగ్రామ్ అంటే మీన్స్, సో మనం ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసుకుంటాం. అంటే వెస్టేజ్ ఉన్న సిస్టమే, కొత్త సిస్టమ్ అయితే కాదు, బట్ దానికంటూ ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వడానికి, అంటే వెస్టేజ్ లో ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళకంటూ వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఒక సపోర్ట్ అవసరం. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఒక సపోర్ట్ అవసరం. మనం చేసే పనిలో ఎవరు సపోర్ట్ చేయరు. బయట జాబ్ లో కావచ్చు, ఎక్కడెక్కడ కూడా కొంచెం గైడ్ చేస్తారేమో కానీ కంప్లీట్ సక్సెస్ అనేది ఉండదు. కానీ ఇక్కడ వెస్టేజ్ లో ఎవరైతే ఒక పర్సన్, ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చారో వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి మనకు వెస్టేజ్ అనేది ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పెట్టింది. వెస్టేజ్ అనేది బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పెట్టింది. ఆ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఆ సపోర్ట్, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ సపోర్ట్ తీసుకొని ఈ రోజు మేము ఇంత సక్సెస్ అయ్యాం. ఈ రోజు నేనే కాదు, కొన్ని లక్షల మంది వెస్టేజ్ లో ఇన్కమ్స్ ఎర్న్ చేస్తున్నారు, అంటే డబ్బు సంపాదిస్తున్నారంటే కారణం వెస్టేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో దాన్నే వెస్టేజ్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్తున్నాను. ఇక్కడ ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే లర్న్ ట్రైన్ ఎర్న్. లర్న్ ట్రైన్ ఎర్న్ అంటే ఏంటండి చెప్పండి? అంటే ఏంటి లర్న్ ట్రైన్ ఎర్న్ అంటే ఏంటి? లర్న్ అంటే నేర్చుకోవడం, ట్రైన్ అంటే నేర్పించడం, ఎర్న్ అంటే సంపాదించడం. సింపుల్, మూడే మూడు ముక్కలు. వెస్టేజ్ సపోర్ట్ సిస్టమ్ చెప్పేది ఏంటి అంటే సక్సెస్ సిస్టమ్ అండ్ సపోర్ట్ సిస్టమ్. ఇక్కడ చెప్పేది ఒకటే, నేర్చుకో, నేర్పించు, సంపాదించు. అర్థమవుతుందా? ఈ మూడు పనులు చేయొచ్చా? ఎస్, చెయ్యొచ్చు. ప్రతి ఒక్కరు చేయొచ్చు. చూసేటోళ్ళకి రాదు, చేసేటోళ్ళకి వస్తుంది. మరి ఎవరు అలా చేస్తున్నారంటే నేర్చుకున్న వాళ్ళు చేస్తున్నారు, నేర్చుకోని వాళ్ళు చూస్తున్నారు. అంతేనా? ఎవరైతే వెస్టేజ్ బిజినెస్ ని అర్థం చేసుకొని ఉన్నారో, అర్థం చేసుకున్నారో వాళ్ళు ఈ బిజినెస్ లో దూసుకెళ్ళిపోతున్నారు. ఎవరైతే వెస్టేజ్ బిజినెస్ ని, వెస్టేజ్ సిస్టమ్ ని అర్థం చేసుకోలేదో వాళ్ళు చూస్తూనే ఉన్నారు. వచ్చి 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, చూస్తూనే ఉన్నారు, చేయట్లా. అర్థం కావాలి, వెస్టేజ్ అర్థం కావాలి, వెస్టేజ్ సిస్టమ్ అర్థం కావాలి, అప్పుడు పరిగెడతారు ప్రతి ఒక్కరు. అలాగే మరి ఈ వెస్టేజ్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మీ అందరికీ కూడా ఒక బెస్ట్ సపోర్ట్ అనేది వస్తుంది ఎడ్యుకేషన్ పరంగా. ఎందుకంటే మోటివేషన్ అనేది కొంతవరకే తీసుకెళ్తుంది. మోటివేషన్ ఎప్పుడూ చెప్తా ఉంటా, మోటివేషన్ ఒక అడుగు వేయడానికి ఉపయోగపడుతుంది. ఆ వేసిన అడుగు కొన్ని వేల అడుగుల ప్రయాణం చేయాలి అంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. సో మనం అంటాం నాలెడ్జ్ నాలెడ్జ్ నాలెడ్జ్, అవగాహన 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 రావాలి అంటే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఒక సపోర్ట్ సిస్టమ్ గా పెట్టడం జరుగుతుంది. అందుకే నాన్ స్టాప్ గా 20 days 20 ప్రోగ్రామ్స్ పైన 20 సబ్జెక్ట్స్ పైన నేను ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను. సో ఒకటి అయిపోయింది జూమ్ మీటింగ్స్ ఎందుకు అని, రెండోది ఈరోజు ఎలా ఇన్వైట్ చేయాలనేది. సో నెక్స్ట్ థర్డ్, ఇలా వరుసగా షెడ్యూల్ ఉంది చూడండి. ఈ యొక్క 20 days తర్వాత మీరందరూ కూడా ఇండిపెండెంట్ గా బిజినెస్ చేసేటట్లు అవుతారు. ఎప్పుడు మీరు మనసు పెట్టి నేర్చుకుంటే, మీరు మనసు పెట్టి నేర్చుకుంటే, గ్రహిస్తే, విని వదిలేస్తే కాదు, విన్నది గ్రహించాలి అంటారు కదా. వినాలి, విన్నది గ్రహించాలి, గ్రహించింది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంది ఆచరించాలి. విన్నది ఆచరిస్తే సక్సెస్ రాదు, విన్నది ఆచరిస్తే సక్సెస్ రాదు. విన్నది గ్రహించి అర్థం చేసుకొని ఆచరిస్తే సక్సెస్ వస్తుంది.
రాసుకోండి కావాలంటే. వినటం, గ్రహించడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం. వినటం, గ్రహించడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం. ఇది పర్ఫెక్ట్ వే. అలా కాకుండా మీరు ఓన్లీ విని చేద్దాం అనుకుంటే విన్నారు కానీ దాంట్లో ఏముంది గ్రహించాల. సో గ్రహించారు కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. దాన్ని అర్థం చేసుకోలేకపోతే మీరు పెట్టే ఆచరణలో సక్సెస్ వస్తుందంటే రాదు, ఎట్టి పరిస్థితులలో రాదు. సో మరి ఈ రోజు సెకండ్ డే వచ్చేసి ఈ రోజు ఒక అద్భుతమైన టాపిక్ అన్నమాట. సో దిస్ ఈజ్ కిరణ్ వల్లపట్ల, ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా వెస్టేజ్ బిజినెస్ లో ఒక బిగ్ సక్సెస్ లో ఉన్నాను. మరి ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇన్విటేషన్. ఇన్విటేషన్ అంటే ఏంటి? ఆహ్వానించడం. సో ఎంత మందికి వస్తుంది ఆహ్వానించడం? ప్రతి ఒక్కరికి వచ్చు కదా. ఇన్వైట్ చేస్తుంటాం, రిలీజ్ అయింది కదా రజా సాబ్. సో ఎంతమంది ఇన్వైట్ చేసి మామా సినిమా పోదంతా, బాబా సినిమా పోదంతా, లేకపోతే ఏదైనా దావత్ ఉందంటే ఇన్వైట్ చేస్తాం, ఫంక్షన్ ఉందంటే ఇన్వైట్ చేస్తాం. ఇన్విటేషన్ అనేది కామన్. ఒక ఫంక్షన్, ఒక పెళ్లి, ఇలా చాలా ఉన్నాయి కదా ఇన్విటేషన్ చేయడానికి, ఆహ్వానించడానికి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా మనం ఇన్విటేషన్ ఇస్తాం. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఒకప్పుడైతే ఇన్విటేషన్ ఎలా ఉండేదండి? ఒకప్పుడు మ్యారేజ్ కి ఇన్విటేషన్ పంపించాలంటే ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళి ఇస్తున్నారా? 80% ఇవ్వట్లా, 20% ఇస్తున్నారు. 100 మందిలో 20 మందికి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మా దగ్గర వాళ్ళకి సార్, దగ్గర వాళ్ళకి కార్డు ఇచ్చొద్దాం, దూరం వాళ్ళకి వాట్సాప్ లో పెడదాం, లేకపోతే ఫోన్ లో చెప్తాం. ఇదే కదా రైట్. మరి ఇక్కడ ఇన్విటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇన్విటేషన్ కూడా మనకున్న అకేషన్ బట్టి, మనకున్న దాన్ని బట్టి మనం ఇన్వైట్ చేస్తాం. మన బాడీలో ఎనర్జీ కానీ, ఆ జోష్ కానీ, ఆ వాయిస్ కానీ ఇన్విటేషన్ బట్టి ఉంటుంది కదా. అదే మనకు నచ్చిన దానికి ఇన్వైట్ చేస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటది చెప్పండి? మనకు నచ్చిన దానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూర్ కి వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూర్ కి వెళ్తున్నారు. ఆ టూర్ కి వెళ్ళడం మీకు ఇష్టం, బాగా ఇష్టం. ఎలా ఇన్వైట్ చేస్తారంటే చాలా బేస్ వాయిస్ తో ఎనర్జెటిక్ గా ఇన్వైట్ చేస్తారు. అలాగే మీకు గోవా ఇష్టం కానీ మీ ఫ్రెండ్స్ అందరూ ఇంకెక్కడికో వైజాగ్ తీసుకెళ్దాం అనుకున్నారు, మీకు ఇష్టం లేదు. సో వైజాగ్ తీసుకెళ్లడానికి మిమ్మల్ని ఇన్వైట్ చేయమన్నారు అందరు ఫ్రెండ్స్. మీరు ఎలా ఇన్వైట్ చేస్తారు? అర్థమైందా? మీకు గోవా ఇష్టం ఒకటి, ఆ గోవా ఇష్టమైన దానికి మీరు ఎలా ఇన్వైట్ చేస్తారని చాలా ఎక్సైట్మెంట్ తోటి, అప్ప ఇన్ని రోజులకి నేను అనుకున్నారా, ఇన్ని రోజులు ఎప్పటి నుంచో అనుకుంటున్నా గోవా వెళ్దామని, ఇప్పటికి ఓకే అయింది, సూపర్ గా ఉంటది, వండర్ఫుల్ గా ఉంటది, మామూలుగా ఉండదురా, సో నువ్వు రావాలని పిలుస్తారు. అదే నీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, లేదా నీకు ఇష్టం లేదనుకోండి, మీరు ఎలా చెప్తారు? అందరు కలిసి గోవా ప్లాన్ చేసినాం రా, నువ్వు కూడా వస్తూ బాగుంటుంది అట్ సింపుల్ గా. అవునా కదా సార్? నో. సో అవునంటే థమ్స్ అప్, రైటా? సో మరి ఇక్కడ ఇన్విటేషన్ అనేది మనకు నచ్చిన దానికి చాలా ఎక్సైట్మెంట్ తో, చాలా ఎనర్జెటిక్ గా, చాలా హ్యాపీగా ఇన్వైట్ చేస్తాం. ఇక్కడ అర్థమైంది అనుకుంటా మీకు కూడా. అలాగే మన బిజినెస్ కూడా మీరు ఇష్టపడితే, మన బిజినెస్ లో కూడా మీరు హ్యాపీగా ఉంటే, మన బిజినెస్ కూడా మీ లైఫ్ చేంజ్ అవుతుందని మీరు నమ్మితే బలంగా, మీ ఇన్విటేషన్ కూడా అంతే బలంగా, అంతే హ్యాపీగా, అంతే ఎక్సైట్మెంట్ తో ఉంటుంది. అవునా కాదా? రైటా? సో అదే మీరు బలంగా నమ్మలేదు, వెస్టేజ్ గొప్పగా ఉంటదని మీరు అనుకోవట్లా, గొప్పగా తీసుకోలే, హ్యాపీగా నీ లైఫ్ ఉండబోతుందని మీరు అనుకోవాలా. సో మీ ఇన్విటేషన్ అనేది ఎలా ఉంటదంటే అంత గొప్పగా ఉండదు, చప్పగా ఉంటది, చప్పగా ఉంటది. కావాలని చెక్ చేసుకోండి, సింపుల్. అందుకే కామన్ గా మీకు కొన్ని చెప్తున్నా. సో ఇష్టపడే దానికి ఇన్వైట్ చేసేటప్పుడు చాలా ఎనర్జెటిక్ గా, హ్యాపీగా, చాలా ఎక్సైట్మెంట్ తోటి ఇన్వైట్ చేస్తారు. ఇష్టం లేని దానికి మాత్రం అంత ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ అనేది ఉండదు. అలాగే ఇక్కడ కూడా వెస్టేజ్ ని మీరు ఇష్టపడితే, వెస్టేజ్ లో మీరు ప్రాణం పెడితే, వెస్టేజ్ మీ జీవితం అనుకుంటే, మీ ఇన్విటేషన్ లో ఇంతకు ముందు బీరయ్య గారు చెప్పినట్టు నలుగురులో నలుగురు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అర్థమవుతుందా? నలుగురులో నలుగురు వచ్చి ఇక్కడ 100% కూర్చుంటారు. సో మరి ఆ ఇన్విటేషన్ ఎలా చేయాలి? అసలు ఇన్విటేషన్ అవసరమా అంటే, ఎస్, ఇన్విటేషన్ అనేది హార్ట్ ఆఫ్ ది బిజినెస్. ఈ బిజినెస్ కు గుండెకాయ లాంటిది ఇన్విటేషన్ అనేది. ఎందుకంటే ఒక పర్సన్ ని ఇన్వైట్ చేయడం అంటే, మీ ఇన్విటేషన్ అనేది బాగుంటే ఆ పర్సన్ ఇన్విటేషన్ లోనే పడిపోతాడు, సగం పడిపోతాడు. అంటారు పెళ్లి చూపుల్లోనే పడిపోయినా అంటారా లేదా? చూడగానే పడిపోయాను, పెళ్లి కాదు, పెళ్లి చూపులోనే, రైటా?
సో ఇక్కడ కూడా ఇన్విటేషన్ లోనే చాలా మంది 50% పని అయిపోతుంది. మీ ఇన్విటేషన్ బాగుంటే, మీ ఇన్విటేషన్ లో కరెక్ట్ అయిన వర్డ్స్ వాడితే సగం పని అయిపోతుంది. జస్ట్ అక్కడ 50% అయిపోతే ఇంకో 50% కోసం ఆయన వస్తుంటారు. కొంతమంది 100% కూడా అయిపోతుంది. సో ఇన్విటేషన్ అనేది హార్ట్ అనేది ఇంపార్టెంట్ మనిషికి, ఇంపార్టెంటే కదా? చాలా 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 ఇంపార్టెంట్. అన్ని అవయవాలు ఇంపార్టెంటే. సో దాంట్లో మనకి ఎక్కువగా బాగా 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 అవసరమైంది హార్ట్. మిగతా అవయవాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా, కొన్ని కొంచెం అటు ఇటుగా పని చేసినా పర్లా, కానీ హార్ట్ అనేది కొంచెం అటు ఇటు ఉండి అటు ఇటుగా పని చేస్తే పరిస్థితి ఏంటి? సో అందుకనే అంటారు ఇక్కడ కూడా ఇన్విటేషన్ అనేది, సార్ మీరు మంచిగా ప్లాన్ చెప్తారు, మంచిగా సిఎండి చెప్తారు, హోమ్ మీటింగ్ బాగా చెప్తారు, కానీ ఒక పర్సన్ ని మీకు ఇన్వైట్ చేయడం రావట్లా, ఆహ్వానించడం రావట్లా. దానివల్ల ఆ పర్సన్ మీటింగ్ కి రావాలి. సో మీటింగ్ వస్తే పని అయిపోతుంది అన్నప్పుడు మీటింగ్ కి రాకపోతే పని ఎట్లయితుంది? ఆ పర్సన్ మీటింగ్ కి రావాలి కదా. సో రావాలంటే ఇన్విటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే హార్టే కాదు, ఇన్విటేషన్ అనేది కూడా ఒక ఆర్ట్. ఇన్విటేషన్ అనేది కూడా ఒక ఆర్ట్. ఈ కళ అందరికి ఉండదు. కొంతమంది ఇన్వైట్ చేస్తే చాలా మంది వస్తుంటారు మీటింగ్ లో, కొంతమంది ఇన్వైట్ చేస్తే చాలా మంది వస్తారు, కొంతమందికి తక్కువ మంది వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ ఇన్విటేషన్ లో పండిపోయారు అంటారు కదా. సో ఆ పనిలో పండిపోయారు అంటారు. అలాగే వాళ్ళు ఇన్విటేషన్ లో ఎక్స్పర్ట్ అయ్యి ఎలా ఊరికిన అవుతారా చెప్పండి? ఎక్స్పర్ట్ ఒక పనిలో ఎక్స్పర్ట్ ఊరికిన అవుతారా? కొంతమంది చూడండి, ఏదైనా టీ పెడితే ఎప్పుడు పెట్టినా అదే టేస్ట్ వస్తుంది. ఒకవేళ కొంతమంది పులిహోర చేస్తే ఇంట్లో ఎప్పుడు చేస్తే అదే వస్తుంది, మన అమ్మ గాని ఇంట్లో వైఫ్ గాని కదా. అంటే ఎలా వస్తుంది చూడండి, ఒక హోటల్లో కూడా సేమ్ టేస్ట్ మెయింటైన్ అవుతుంది. ఎందుకు? అది ఒకేసారికి వచ్చిందా? రాలా, ఒకేసారి రాలా. అది పదే పదే చేయగా 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 అది పర్ఫెక్ట్ గా టేస్ట్ అనేది అలా వస్తుంది, దాన్ని మెయింటైన్ చేస్తారు. సార్ నో. అలా ఇక్కడ కూడా అంతే. ఈ బిజినెస్ ఎలాగ ఆర్ట్, మన బిజినెస్ లో ముఖ్యంగా ఈ ఇన్విటేషన్ లో కొంతమంది ఎలా ఉంటారంటే, నేను చూస్తా ఉంటా, నేను వింటా ఉంటా, కొంతమంది నా పక్క నుండి ఇన్వైట్ చేస్తుంటారు. నేను మీటింగ్ హాల్ కి వచ్చినాక కొంతమంది చెప్తుంటారు. కొంతమంది చూస్తే ముచ్చటేస్తుంది, కొంతమంది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఇట్లా కూడా ఇన్వైట్ చేస్తారా. సో ఇన్విటేషన్ అనేది ఒక హార్ట్, ఇన్విటేషన్ అనేది ఒక ఆర్ట్. హార్ట్ అందరికీ ఉంది, ఆర్ట్ కొందరికే వస్తుంది, రైట్? అలాగే ఇన్విటేషన్ లో ఏంటి అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలనేది ఈ రోజు మనం తీసుకోబోయే టాపిక్. దాంట్లో చూడండి, చాలా మందికి ఈ బిజినెస్ లోకి ఎలా ఇన్వైట్ చేయాలో తెలియదు. మన బిజినెస్ లోకి ఎలా ఇన్వైట్ చేయాలో తెలియదు. సో ఎలా ఇన్వైట్ చేయాలనేది ఈ రోజు మనం తెలుసుకుందాము. దాంట్లో మొదటిగా చూసుకున్నట్టయితే, ఇన్విటేషన్ లో మనం ఎక్కువ ఫోన్ లోనే మాట్లాడతాం. మాక్సిమం 90% మన ఫోన్ లోనే మాట్లాడతాం. నేను ఏమంటున్నానంటే 100% ఫోన్ లోనే ట్రై చేయండి. ఎదురుగా ఉండి ఇన్వైట్ చేయకండి దయచేసి. 100% మీరు ఫోన్ లోనే ట్రై చేయండి. ఎందుకో తెలుసా? ఎదురుగా చెప్పారా, ఎదురుగా ఒక పర్సన్ కి ఇన్వైట్ చేశారా, ఏమంటాడు? చెప్పరా, అదే మీటింగ్ ఎందుకు, నువ్వు చెప్తే నాకు అర్థమైతే నువ్వు చెప్పు అంటారు. అంటారా? ఏంటో నాకు చెప్పు, నాకు అర్థమవుతుంది అంటారు. ఇప్పుడు చెప్పండి, మనకు అర్థమైద్దా? మనం చెప్పింది ఆయనకు అర్థమైద్దా చెప్పండి? మనం ఎదురుగా ఉన్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరు ఉన్నారు నాకు, ఓకే బీరయ్య గారు ఉన్నారు. సో బీరయ్య గారు వచ్చేసి నా ఫ్రెండ్ ఎదురుగా ఉన్నారు. ఈ మీటింగ్ ఇన్వైట్ చేస్తున్నా, రేపు 11 గంటలకి పలానా మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ ఏదో ఉంది కదా, బ్లడ్ బ్యాంక్. సో అక్కడ ఒక మీటింగ్ ఉంది. సో ఈ ఏదైతే నేను చేస్తున్న బిజినెస్ ఉందో, ఇక చెప్తాను కదా, వెస్టేజ్ ఉంది కదా, వెస్టేజ్ గురించి నీకు క్లారిటీ రావాలంటే రేపు అక్కడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో ఒక మీటింగ్ ఉంది, కిరణ్ సార్ అనే వ్యక్తి వస్తున్నాడు, సో దానికి వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాడు అనుకోండి, నేనేమంటా, ఏం లేదు నువ్వు చెప్పు, నాకు అర్థమైంది, రేపు నాకు టైం లేదు, నువ్వు చెప్పేసి. నాకు టైం లేదు నువ్వు చెప్పు, నేను ఇంత 10 టైం ఉంది, రేపు నాకు టైం లేదు, ఇప్పుడైతే టైం ఉంది, ఇప్పుడు ఉన్నావు కదా, రేపు ఎక్కడ వస్తావు బా అంటాడు సింపుల్ గా. సార్ నో. సో జస్ట్ ఎదురుకున్నా కానీ ఏం చెప్పాలి? సో రేపు ఒక మీటింగ్ ఉంది, దాని గురించి నీకు ఫోన్ చేసి మాట్లాడి, ఇప్పుడు చాలా నేను బిజీగా ఉన్నా, నాకు అక్కడ వర్క్ ఉంది, ఇప్పుడు నేను వెళ్ళాలి, చాలా బిజీగా ఉన్నా అంటే నేను చెప్పమంటాడు ఇప్పుడు. కానీ మనం ఏం చేస్తాం అంటే, పురుషత్తు కూర్చొని ఆరాంసే కూర్చుంటే ఆయన ఏమో చెప్పమని అంటాడు. సో ఎమర్జెన్సీ క్రియేట్ చేయాలని చెప్పినాం కదా, ఇక్కడ కూడా మీరు ఎమర్జెన్సీగా ఉన్నట్టు మీరు చేయాలి, అట్లా ఉండాలి, మీరు ఆ పనిలో ఉండాలి. మీరు డైలీ రెగ్యులర్ షెడ్యూల్ ఎలా ఉండాలంటే,
ఒక ఫ్రెండ్ కలిసినప్పుడు, ఒక ఫ్రెండ్ ని ఇన్వైట్ చేసినప్పుడు, ఒక రిలేటివ్ ఇన్వైట్ చేసేటప్పుడు జస్ట్ 1 or 2 minutes లేదా 5 minutes అక్కడ ఉండి ఇన్వైట్ చేసి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. అంతేగాని మంచిగా ఆరామ్సే వాళ్ళు టీ పెడుతుంటే కూర్చొని తాగినో పావుగంట, స్నాక్స్ తీసుకొస్తే కూర్చొని తిన్నో పావుగంట, అరగంట కూర్చొని ఇంకొక అరగంట ప్లాన్ చెప్తావు. ఎందుకంటే నీ కాన్సెప్ట్ అదే చెప్పుకోవాలి. సో ఎందుకంటే మనం ఎక్స్పర్ట్ అయితే, మనం బిజినెస్ ప్లాన్ చెప్పడంలో ఎక్స్పర్ట్ అయితే, లేకపోతే మనం వెస్టేజ్ బిజినెస్ లో ఎక్స్పర్ట్ అయితే మనం చెప్పొచ్చు. కానీ మనం ఎక్స్పర్ట్ కానప్పుడు మనం ఏం చేయాలి? మీటింగ్స్ అటెండ్ చేయాలన్నప్పుడు షార్ట్ కట్ లో జస్ట్ ఇంటికి వెళ్ళి కార్డ్ ఇచ్చి, ఇప్పుడు చూడండి పెళ్లికి కార్డు ఇచ్చేటోళ్ళు ఎలా వస్తుంది? ఇప్పుడు ఆరామ్సే కూర్చోవడం. ఒకప్పుడు వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఇచ్చిన తాగి చేసి పోయేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, వచ్చినా కార్డు ఇచ్చినా అమ్మ చాలా మందిని ఇన్వైట్ చేయాలి అని వెళ్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? సో ఇక్కడ వాళ్ళకి ఏం చెప్పాలంటే, మనం వెస్టేజ్ గురించి అనేది కాదు, మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే అది ఫోన్ లో గానీ లైవ్. అందుకనే ఫోన్లు అనుకోండి మనం కట్ చేసి పడేయచ్చు. బటన్ ఉంది కదా, రెడ్ బటన్, అరే నేను బిజీగా ఉన్నా లేదా వేరే కాల్ వస్తుంది, ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, కట్ చేయొచ్చు. ఎదురుగుంటే ఏం కట్ చేస్తాను చెప్పండి? ఎదురుగుంటే కట్ చేయలేము. నువ్వు చెప్పరా అంటే, అది కాక ఇద్దరం మంచిగా టీలో కూల్ డ్రింక్ లో మంచిగా బేకరీకి వెళ్ళి కూర్చున్నాం, లేకపోతే టీ పాయింట్కి వెళ్ళి కూర్చున్నాం, లేకపోతే టిఫిన్ సెంటర్కి వెళ్ళినాం, లేకపోతే బిర్యానీ సెంటర్లకు వెళ్ళినాం. కొంతమంది ఈ మధ్య ఈడికి కూడా వెళ్ళి కూర్చుంటారు అట్లా ప్లాన్ చెప్పనీకి. అర్థమవుతుందా? సో ఎదురుగా కూర్చున్నప్పుడు అంత ఈజీ అయితే అవ్వదు, కట్ చేయడానికి ఉండదు. సో కాబట్టి మీరు అక్కడ వాళ్ళు అడిగినా ఓకే నేను బిజీగా ఉన్నా, మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్తా ఎక్కడ ఏంటి అనేది మళ్ళీ చెప్తా అని చెప్పేసి వెళ్ళాలి. తర్వాత 1 hour తర్వాతనో 2 hours తర్వాతనో ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి అప్పుడు అలా చెప్పాలి, ఫోన్ లో ఇన్వైట్ చేయాలి మీటింగ్. అర్థమవుతుందా? రైట్. సో మరి ఏ పని ఇన్వైట్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేసే మిస్టేక్ చెప్తా. సో చాలా మంది చేసే మిస్టేక్స్ కూడా, నేను కూడా చేసిన మిస్టేక్స్. ఫస్ట్ నేను చెప్పగానే నేను చేస్తాను కదా, వెస్టేజ్ మీటింగ్ ఉంది, మీటింగ్ రా, వెస్టేజ్ మీటింగ్ ఉంది, మీటింగ్ రా. మన పేరు చెప్పేసిన. ఇప్పుడు అప్పట్లయితే వెస్టేజ్ అంటే ఎవరికి తెలుసు, ఇప్పుడు అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. ఇప్పుడు మన వెస్టేజ్ మీటింగ్ అనే ఒక వెస్టేజ్ మాకు తెలుసులే, ఎప్పుడో విన్నా, ఎప్పుడో చూసినా అంటారా అన్నారు, బరాబర్ అంటారు. సో అందుకనే మీరు చెప్పాల్సింది ఏంటి అంటే, కొత్తగా వచ్చిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, పాత వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరేం చేయాలంటే, ఎలా ఇన్వైట్ చేయాలంటే వాళ్ళని, సో నేను ఒక ప్రాజెక్ట్ లో చేయబోతున్నా, నేను ఒక ప్రాజెక్ట్ లో ఒక మెంబర్ గా ఉన్నా. అర్థమవుతుంది? ప్రాజెక్ట్ అనేది వాడు. అర్థమవుతుందా? సో ఒక ప్రాజెక్ట్ లో, బిజినెస్ అంటే ఏం బిజినెస్ అంటాడు, ప్రాజెక్ట్ అంటే కొంతమందికి ఏంటా ప్రాజెక్ట్, కొంతమంది ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేను ఒక ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినా, ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తా ఉన్నా, ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి దీంట్లో ఎక్స్పర్ట్ వస్తున్నారు, సీనియర్స్ వస్తున్నారు. ఎక్స్పర్ట్ అంటే కొంతమంది తెలియవచ్చు, తెలియకపోవచ్చు, ఎక్స్పర్ట్ వస్తున్నారు. అర్థమవుతుందా? ఎక్స్పర్ట్ వస్తున్నారు. నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినా, ఆ ప్రాజెక్ట్ గురించి ఇంకా డెప్త్ గా మాకు చెప్పడానికి, అవగాహన కల్పించడానికి పలానా నల్గొండ నుంచి, పలానా నాగర్ కర్నూల్ నుంచి, పలానా వనపర్తి నుంచి సీనియర్ ఎక్స్పర్ట్ వస్తున్నారు. అర్థమవుతుందా? దాని ద్వారా ప్రాజెక్ట్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అంటే ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటాడు, అర్థమా? వెస్టేజ్ అంటే తెలుసు అంటాడు, ఈ ప్రాజెక్ట్ అంటే కొంతమంది బిజినెస్ అంటే ఏం బిజినెస్ కూడా అంటారు. ఓకేనా? సో బిజినెస్ కూడా చెప్పి 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 మనం అలసిపోయాం. కాబట్టి ఒక ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ అనేది చూసినట్టయితే, ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది పక్కన పెట్టు. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే పార్ట్ టైం గా, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పార్ట్ టైం గా అంటే మీరు చదువుకుంటూ ఈ ప్రాజెక్ట్ చేయొచ్చు, అలాగే ఒక హౌస్ వైఫ్ అయినా ఈ ప్రాజెక్ట్ లో పార్ట్నర్ అవ్వచ్చు, అలాగే మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏదన్నా పని చేస్తున్నా, పార్ట్ టైం గా ఈ ప్రాజెక్ట్ ద్వారా పార్ట్ టైం గా ఈజీగా సింపుల్ గా నెలకి 10,000 నుంచి 50,000 సంపాదించవచ్చు. నెలకి 10,000 నుంచి 50,000 సంపాదించవచ్చు ఈజీగా, సింపుల్ గా. అది కూడా పార్ట్ టైం గా నీ పని చేసుకుంటూ. ఎందుకంటే నాకు ఆల్రెడీ చెప్పారు కాబట్టి, నేను విన్నాను కాబట్టి నేను చెప్తున్నా. నేను కూడా నా పని చేస్తున్నా, నా జాబ్ చేసుకుంటున్నా, లేకపోతే నాకు చికెన్ కొట్టు ఉంది, నా మేస్త్రి పని ఉంది, లేకపోతే నా బట్టల షాప్ ఉంది, నేను జాబ్ చేస్తున్నా, నేను స్టూడెంట్ ని అయినా నేను పార్ట్ టైం గా ఈ యొక్క ప్రాజెక్ట్ లో వన్ ఆఫ్ ద మెంబర్ గా నేను నెలకి 10 నుంచి 50,000 సంపాదించబోతున్నా. రేపు ఆ 10,000 నుంచి 50,000 పార్ట్ టైం గా ఎలా ఈజీగా సంపాదించవచ్చు అనేది ఒక 1 hour సెషన్ ఉండబోతుంది అని చెప్పొచ్చా?
అర్థమవుతుందా? నేనేం చెప్పట్లా, జస్ట్ పార్ట్ టైం గా ఎవరైనా కావచ్చు, ఎవరైనా. సో పార్ట్ టైం ఒక రైతు కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక జాబ్ చేసే వ్యక్తి కావచ్చు, ఒక బిజినెస్ పర్సన్ కావచ్చు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, కూలి పని చేసే వ్యక్తి కావచ్చు, చదువున్నోళ్ళు చదువులేని వాళ్ళు ఎవరైనా ఈజీగా సింపుల్ గా నెలకి 10,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించవచ్చు. అది ఎలాగనేది ఒక 1 అవర్ సెషన్ ఉంటది. ఆ 1 అవర్ సెషన్ లో ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాంట్లో ఏముంటుంది, ఎట్లా 10,000 నుంచి 50,000 సంపాదించవచ్చు, మన పని మనం చేసుకుంటాం అనేది ఆ 1 అవర్ సెషన్ లో ఉంటది. దానికి నేను అటెండ్ అవుతున్నా. అందుకే నీకు కూడా పార్ట్ టైం గా నువ్వు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, ఫైనాన్షియల్ గా నీ స్ట్రగుల్స్ ఏంటో తెలుసు, చదువుకొని ఖాళీగా ఉంటున్నావు అని తెలుసు, అలాగే స్టూడెంట్ అయితే మీ అమ్మ నాయనకి భారంగా ఉన్నామని తెలుసు, ఒక గురువునైతే నీ ఖాళీ టైం ఉందని తెలుసు, ఒక డ్రీమర్ అయితే నీ కళలు నెరవేయట్లేదని తెలుసు. కాబట్టి వీటన్నిటికీ సొల్యూషన్ ఆ ప్రాజెక్ట్ లో దొరుకుతుంది. 1 అవర్ టైం. ఆ 1 అవర్ టైం లో సో మీకు 100% అది ఇస్తారు. ఎందుకంటే నేను వెళ్ళాను, తెలుసుకున్నాను, అందుకనే మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తాను. అరే నీకు తెలుసు కదా, మరి తెలిసినప్పుడు నువ్వు చెప్పరాదు, నువ్వు చెప్పొచ్చు కదా అంటే, నేను విన్నది ఒకసారి, నాకు అర్థమైంది ఇంత, నీకు చెప్పేది ఇంత, వాళ్ళు చెప్పింది ఇంత, నాకు అర్థమైంది ఇంత, నీకు చెప్పేది ఇంత. ఇంత చెప్తే ఈ ప్రాజెక్ట్ గురించి నీకు అర్థం కాదు. ఎందుకంటే ఇంత విన్న నేనే ఇంత అర్థమైంది, నీకు చెప్పేది ఇంతే ఉంటది. అసలు నీకు వెళ్ళేది ఎంత అంటే ఇంత వెళ్తది. దాంట్లో అర్థం కాదు, ఆ కాన్సెప్ట్ అనేది, ఆ ప్రాజెక్ట్ అనేది నీకు అర్థం కాదు. నీకు అర్థం కావాలంటే డైరెక్ట్ గా నువ్వు వచ్చి తెలుసుకుంటేనే బాగుంటుంది. అర్థమైందా నేను చెప్పింది? సో అర్థమైన వాళ్ళు ఒకసారి థమ్స్ అప్ చూపించాడు. అర్థమైందా? రైట్. ఇంతకు మించి ఏవద్దు. ఎందుకు డబ్బు గురించి ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి, ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. మీరైనా నేనైనా ఎవరైనా పనిచేసి డబ్బు కోసమే, రైటా? సో కాబట్టి మనం మాట్లాడాల్సింది కూడా డబ్బు కోసమే, డబ్బే మాట్లాడాలి. డబ్బు అంటేనే వచ్చి కూర్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రియతమ నాయకుడు నిలబడ్డాడు, అరే నీ ప్రియతమ నాయకుడు ఫ్రీగా వచ్చి జెండా పట్టుకుని తిరుగు చూస్తా, తిరుగుతారు ఎవరైనా? ఎవరు తిరగరండి. వాళ్ళకి ఇస్తేనే వచ్చేది వస్తాడు. సార్ నో. ఇక్కడ కూడా మనం ఎంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నా, ఎంత బాగున్నా, ఎంత మంచి కాన్సెప్ట్ అయినా, సో ఇక్కడ ప్రొడక్ట్ కోసం వచ్చేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, డబ్బు అంటే వచ్చేటోళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళు సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్పండి, రైటా? మరి ఇన్విటేషన్ లో ఇంతకు మించి ఏరేం లేదు. ఇదే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మీరు ఎన్నో విధాలుగా చెప్పుంటారు, ఇప్పుడు ఇదే చెప్పండి, ఇంతకు మించి వేరే చెప్పకండి. అర్థమవుతుందా? కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. ఇన్ని రోజులు మనం ప్రొడక్ట్ ప్రమోట్ చేసుకుంటూ ప్రొడక్ట్ గురించి చెప్పి ప్రొడక్ట్ అని చాలా మందికి చేసినాం, రాలా. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలా. వచ్చిన తర్వాత ప్రొడక్టే వాడాలి, కానీ ప్రొడక్ట్ అంటే ఎవరు రారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ప్రొడక్ట్ వాడాలి, వాడింప చేయాలి, వాడితే నాకు ఆరోగ్యం వస్తుంది, వాడింప చేస్తే నాకు ఆదాయం వస్తుంది అనే కాన్సెప్ట్ వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ముందే మీరు ప్రొడక్ట్ అని చెప్పేసి, ఇదని చెప్పేసి, అదని చెప్తే మాత్రం వచ్చే పర్సన్ కూడా ఆగిపోతాడు, రైట్? సో ఇక్కడ దీంట్లో కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఇన్విటేషన్ లో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, సింపుల్ గా కంపెనీ గురించి మాట్లాడతారు. సో కంపెనీ గురించి అసలు కంపెనీ పేరు ఎక్కడ తీసుకురావద్దు. అది నీ ఫ్రెండ్ అయినా, రిలేటివ్ అయినా, ఎవరైనా కంపెనీ గురించి ఎక్కడ కూడా తీసుకురాకూడదు. వెస్టేజ్ అనగా నేను చెప్తాను కదా, నాకు ఒక అతను కలిసాడు. వెస్టేజ్ అంటే మీరు ఎప్పుడేం చేస్తున్నారు? 2018. నేను 2007లోనే చేసిన, 2007లోనే చేసిన. మరి 2007లో చేస్తే ఏమొచ్చిందంటే, నేను 100 మందిని జాయిన్ చేసిన. వెస్టేజ్ లో జాయిన్ అయితే డబ్బులు రావు, బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి. వెస్టేజ్ లో జాయిన్ చేస్తే డబ్బులు రావు, బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి. సార్ నేను బిజినెస్ చేసిన కాబట్టి నాకు డబ్బు వచ్చింది. ఓన్లీ నువ్వు జాయినింగ్ చేసినా కాబట్టి డబ్బులు రావు. జాయినింగ్ అంటే ఇది 1000 రూపాయలు కొనుక్కో, 2000 కొనుక్కో, 3000 కొనుక్కో, కొనిపించింది అంతే. కొనిపిస్తే వస్తాయా? రావు. ఓన్లీ ఒక్కసారి కొనుక్కుంటే కాదు, పదే ప్రతి నెల బిజినెస్ జరగాలి అంటే ప్రతి నెల వాళ్ళు కస్టమర్ అవ్వాలి, రెగ్యులర్ కస్టమర్ గా ఉండాలి. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఒకప్పుడు చెప్పినాం, ఇప్పుడున్న పరిస్థితులలో కంపెనీ గురించి మాట్లాడకూడదు, కంపెనీ పేరు చెప్పకూడదు. అందుకని ఒక ప్రాజెక్ట్ అని చెప్పాం. బిజినెస్ అని వాడొచ్చు,
ప్రాజెక్ట్ అని చెప్పండి, రైటా? రెండోది ఇక్కడ ఎంత కొనుక్కోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత కట్టాలి అని అంటారు వాళ్ళు. ఏం కట్టేలేదు, ఫ్రీ. ఇక్కడ ఫ్రీగా ఆధార్ కార్డు ఇస్తే ఐడి అయిపోద్దంట. తొత్తర ఎక్కువ కదా మనకి. ఆధార్ కార్డు ఇచ్చి ఐడి అంటే అప్పట్లేదు, ఇట్లనే ఆధార్ కార్డు తీసుకొని మెంబర్లు చేసి ఏజెంట్లకు చేసి ఆ ఏజెంట్ అంటాడు. అర్థమవుతుందా? ఎంత కట్టాలి ఏంటి అంటే ఇందులో కట్టటాలు లేవు, కట్టించుకోవటాలు లేవు. ఇక్కడ ఎలాంటి ఖర్చు పెట్టేది కాదు, ఎలాంటి డబ్బులు కట్టేది కాదు. దీనికి సంబంధించి కంప్లీట్ గా నీకు అక్కడ దొరుకుతుంది. అర్థమవుతుందా? ఎమర్జెన్సీకి చెప్పండి, ఫాస్ట్ గా చెప్పండి, ఇన్వైట్ చేయండి. ఇందాక చెప్పినట్టు నేను ఆ 4 ముక్కలు చెప్తే ఇవన్నీ రావు. సార్ నో ఇంతకుముందు చెప్పినట్టు అదే 4 ముక్కలు చెప్పి ఇన్వైట్ చేస్తే ఇవన్నీ అడుగుతారా? అడగరు. మనం బిజినెస్ దీంట్లో ప్రొడక్ట్ ఉంటాయి, కంపెనీ అనగానే ఎంత కట్టాలి, ఎంత కట్టించాలి, ఇవన్నీ అడుగుతారు. అర్థమవుతుందా? సో అలాగే వర్క్ ఏంటి అని అడుగుతారు. సరే ప్రాజెక్ట్ అన్నావు కదా, సరే ప్రాజెక్ట్ ఓకే, కానీ అసలు వర్క్ ఏంటి, అసలు ఏం చేయాలి అక్కడ అనేసి అంటే సింపుల్ గా మనం ఏం చెప్తామంటే తెలిసిన వాళ్ళు వెంటనే తెలుసు కదా, ఏం లేదు భయ్, నువ్వు ప్రొడక్ట్ వాడుకో, నీకు తెలుసు 10 మంది జాయిన్ చేయి, వాళ్ళు 10 మంది జాయిన్ చేస్తారు, ఇలా జాయిన్ చేసుకుంటూ పైసలు వస్తాయని మనం అన్నాం. పరిస్థితి ఏంటి? జాయిన్ అవుతారా? జాయిన్ అనే పదమే కుదరదు. వర్క్ ఏం చేయాలంటే నువ్వు జాయిన్ గా 10 మందిని జాయిన్ చేయి, నువ్వు కొనుక్కో 10 మంది కొనుక్కి. ఆల్రెడీ చెప్పిన ఒక ప్లానింగ్. ఆయన ఎందుకు వస్తున్న మీటింగ్ కి? ఆల్రెడీ కంపెనీ చెప్పిన వెస్టేజ్ అని, దీంట్లో నెలకు 3000 కొనుక్కోమన్నావు, 10 మందితో గురించమన్నావు, అయిపోయా. ఇంకా ఆయన వస్తాడు మీటింగ్ కి? నాకు మస్తు అర్థమైందిరా, నువ్వు చెప్పింది మొత్తం అర్థమైపోయింది నాకు. ఇక నువ్వేం అసలు నీకు మీటింగ్ అవసరం లేదు, అసలు నువ్వు చెప్పింది నాకు అయ్యో వెస్టేజ్ లో జాయిన్ కావాలి, ఆధార్ కార్డు ఇచ్చి నెలకు 3000 కొనుక్కోవాలి, 3000 కొనుక్కో తయారు, ఇంత మాత్రం దానికి మీటింగ్ ఎందుకు పోయి అంటాడు. సార్ నో ఒకసారి ఆలోచన చేయండి. ఇట్లా చెప్పిన వాళ్ళు చెప్తే మళ్ళీ మీటింగ్ వస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో రాడు. సో కాబట్టి కాన్సెప్ట్ అనేది క్లియర్. చెప్పాల్సిందల్లా జస్ట్ ఇవే, ఇందాక చెప్పిన పాయింట్స్ ఏవైతున్నాయో ఇది చెప్తే సరిపోతుంది. అర్థమవుతుందా? ఇది చెప్పండి, ఒక హౌస్ వైఫ్ అని చెప్పండి, 10,000 ఎవరు వద్దనుకుంటారని, డబ్బులు వద్దంటారా? అది కూడా ఈజీగా సింపుల్ గా పార్ట్ టైం గా పని చేసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, ఇంటి పని, వంట పని, పంట పని అన్ని చేసుకుంటూ కూడా చేయొచ్చు అంటే ఎందుకు రారండి? రైటా? సో ఈ కామన్ మిస్టేక్స్. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి మనము ఓపెన్ ప్లేస్లలో మనం మీటింగ్స్ చేస్తా ఉంటాం. పార్క్ లో గాని, లేకపోతే ఒక టీ కొట్ లో గాని, బేకరీలో గాని, బిర్యానీ సెంటర్ లో గాని, రెస్టారెంట్ లో గాని. తప్పు. అలాంటి మీటింగ్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, అవి చేయకూడదు. కామన్ మిస్టేక్ చేస్తా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే తొందరగా చెప్పేస్తారు అనమాట. ఏంటంటే చాలా క్విక్ గా చెప్పేస్తారు ప్లాన్ గురించి చాలా ఈజీగా చెప్పేస్తారు. ఏంటి అసలు ఏంటి బిజినెస్ అనగానే వెంటనే మన ఫ్రెండే కదా, మన రిలేటివ్ కదా, మనం చెప్పింది అర్థం చేసుకుంటాడు, మనం చెప్పింది వింటాడు అని చెప్పేసి ఆ వెస్టేజ్ ఉంటుంది. 2004లో స్టార్ట్ అయింది, టక చెప్పేసుకొని 5 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, 3 సంవత్సరాల జీవితం, 3 తరాల జీవితం, 3 తరాల భవిష్యత్తుని నువ్వు 3 నిమిషాల్లో చెప్పేస్తే అర్థమైంది వాళ్ళకి? చెప్పండి. 3 తరాల భవిష్యత్తుని 3 నిమిషాల్లో చెప్పేస్తే అర్థమవుతుందా? 3 నిమిషాల కంటే ఎక్కువ చెప్తాం మనం? చెప్పం. 3 నిమిషాల్లో కేల్ కథం దుకాన్ బంద్ అయిపోతుంది. అక్కడే అయిపోద్ది ప్లానింగ్. ఇక ఆధార్ కార్డు కొనుక్కో అంటారు. ఏదో అటు ఇటుగా ఉన్నోళ్ళు అర్థం కాక కొంతమంది, ఏదో మనోడు అడుగుతున్నారు మోమాటంతో, ఏదో భయంతో, సిగ్గుతో, మోమాటంతో కొంతమంది ఆధార్ కార్డులు ఇస్తారు. దాంట్లో ఒకరు ఇద్దరు కొనుక్కుంటారు, 2వ నెల కొనుక్కోరు. సో మీటింగ్స్ రాకుండా వచ్చే జాయినింగ్స్ ఎప్పటికైనా కానీ 90% ఆగిపోతాయి. మీటింగ్స్ రాకుండా వచ్చే జాయినింగ్స్. అదే మీటింగ్ వచ్చిన తర్వాత తనకు తన ఐడి ఇస్తాడు చూసారా? సో ఎప్పుడు చెప్పండి, ఐడి ఎప్పుడు వస్తుందని మీ ఎంట పడతారు చూసారా? వాళ్ళు మీటింగ్ వచ్చి కనెక్ట్ అయిన వాళ్ళే. నేను కూడా మీటింగ్ వెళ్ళి కనెక్ట్ అయిన వాళ్ళే. అంతకుముందు నన్ను జాయిన్ చేసిన వ్యక్తులతో 2 నెలలు నేను ట్రావెల్ చేస్తే నాకు ఏమీ అర్థం కాలేదు. విజయవాడ ఒక మీటింగ్ వెళ్ళిన, ఒక్క మీటింగ్ లో నేను వచ్చి రిజైన్ చేసి పడేసిన జాబ్ కి, ఒక్క మీటింగ్ లో. ఎందుకంటే మీటింగ్ లో ఏమర్థం అవుతుందంటే వాళ్ళకి సక్సెస్ టెస్టిమోనీస్ కనపడతాయి. సక్సెస్ అయిన వాళ్ళు అక్కడ 100 మంది కనపడతారు, చేసే వాళ్ళు 100 మంది కనిపిస్తుంటారు. అక్కడ మాట్లాడే వ్యక్తులు నేను ఇంతకుముందు ఈ పని చేసిన, సో ఇప్పుడు నేను వెస్టేజ్ ఇంత సంపాదిస్తున్నా అని 1 2 3 4 5 అట్లా 10 మెంబర్స్ 20 మెంబర్స్ లో ఇతను కూడా ఆ పని చేసిన వ్యక్తి ఉంటాడు. ఒక టైలర్ ఉంటాడు, అక్కడ టైలర్ మాట్లాడు, ఒక హౌస్ వైఫ్ ఉంటుంది, హౌస్ వైఫ్ మాట్లాడతారు. ఇలా చూసుకున్నట్టయితే నాకు కనెక్ట్ అయిన వ్యక్తి ఎవరు అంటే ఒక బిజినెస్ పర్సన్. అర్థమవుతుందా?
ఒక బిజినెస్ చేసే పర్సన్ బాగా కనెక్ట్ అయినా. ఎందుకంటే నేను కూడా అప్పుడు మొబైల్ షాప్ పెట్టేసి ఐస్ క్రీమ్ పార్లర్, బేకరీ ఇవన్నీ పెట్టాను కదా. లాస్ అయ్యాను, నేను బిజినెస్ చేశాను, లాస్ అయ్యాను, కానీ వెస్టేజ్ బిజినెస్ లో ఇంత సంపాదిస్తున్నాను అని చెప్పినప్పుడు, అరే నేను కూడా వెస్టేజ్ బిజినెస్ లో ఎంతకుముందు బిజినెస్ లో ఏదేదో చేసి లాస్ అయినా, మరి వెస్టేజ్ బిజినెస్ లో నేను కూడా సక్సెస్ అవ్వచ్చు అనేది నాకు ఒక్క మీటింగ్ లోనే అర్థమైంది. అప్పటి నుంచి నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా మీరు నంబరు, నేను జాబ్ చేసే టైంలో నాకు అసలు లీవ్స్ ఇవ్వరు అనమాట. నేను మెయిన్ టెక్నీషియన్, అక్కడ సీనియర్ టెక్నీషియన్. నేను ఖచ్చితంగా పని చేసినా చేయమని నేను అక్కడ ఉండాలి. అటువంటప్పుడు నేను వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత నాకు ఒక మీటింగ్ గుంటూరులో 2 రోజుల సెషన్ అన్న. 2500 పే చేయాలి, 2 రోజులు ఉంటది. 2 రోజులు ఉంటది. గుంటూరులో వెళ్ళాలి అంటే లీవ్ అబద్ధం మాటలు చెప్పి లీవ్ తీసుకుని 2500, నాకున్న పరిస్థితుల్లో 2500 కట్టే పరిస్థితి కాదు నాకు. ఆ 2000 3500 వెస్టేజ్ లో చెక్ వస్తే నాకు ఆ 3500 ₹1000 నా ఇంట్లోకి 1000 రూపాయలు నేను ట్రావెలింగ్ పెట్టుకొని 2500 రూపీస్ ఏమంటారు టికెట్ తీసుకొని మళ్ళీ అక్కడ ఉన్న ప్రొడక్ట్ అనేది అమ్మి నా ఇంట్లోకి ఆ ప్రొడక్ట్ వచ్చిన డబ్బులతో ఇంట్లోకి ఒక 500 ₹1000 ఇచ్చి నేను 2 రోజులు బయటికి వెళ్ళిపోయాను. వెళ్ళి అక్కడే ఉన్నా. నేను ఫస్ట్ టైం నేను గుంటూరు వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఉండి 2 days 2500 కట్టి నేర్చుకొని వచ్చి నేను అది వచ్చిన తర్వాత ఇంకా బలంగా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాను, ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి, ఎట్టి పరిస్థితులు ఇది చెయ్యాలి అని చెప్పేసి. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి మాత్రం ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలలో మీరు చెప్పకండి వెస్టేజ్ గురించి. సో ఎందుకంటే వాళ్ళని ఇన్వైట్ చేయండి, మీటింగ్ ఇన్వైట్ చేయండి. మీటింగ్ ఒక గంటన్నర జరుగుతుంది. ఆ 1 hour 1.5 hour సెషన్ లో వాళ్ళకంటే ఒక పిక్చర్ కనిపిస్తుంది మీకు. అర్థమవుతుందా? సో కాబట్టి మీటింగ్ ఇన్వైట్ చేయడమే వెరీ 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 ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు. ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్స్ అందరు చేసిన వాళ్ళు ఒక్కసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. సార్ మీరు చెప్పినట్టు ఎస్ సార్ మేము కూడా చేశాం సార్, ఈ మిస్టేక్స్ అనేది మేము కూడా చేసినాం అన్నవాళ్ళు చేశారు చాలా మంది, నేను కూడా చేసినాను. అర్థమవుతుందా? ఇటువంటి అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకండి, దయచేసి చేయదు, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇన్వైట్ చేయడానికి టైం చూడండి సార్, టైం ఎంత అయింది? ఓకే చాలు, ఇప్పటి వరకు ఇది చాలు. సో రేపు కంటిన్యూషన్ ఉంటది, ఎందుకంటే టాపిక్ అనేది చాలా పెద్దది కాబట్టి. సో మేజర్ గా ఈ మిస్టేక్స్ అనేది చేయొద్దు. రేపు అయితే మనం మాట్లాడుకుందాం, ఈ టాపిక్స్ గురించి మాట్లాడదాం. చూడండి ఎలా ఇన్వైట్ చేయాలి. సో ఇన్వైట్ చేసే మెథడ్స్, ఎందుకంటే 1 hour లో నాకు సెషన్ అయిపోద్ది, కానీ ఆల్రెడీ 8:17 అయింది. అదే 7 o'clock స్టార్ట్ అయినట్టయితే 7 o'clock మన ఎగ్జామ్ స్టార్ట్ చేసుకుంటే 8 o'clock కంప్లీట్ చేస్తాం. సో ఇది చెప్పడానికి నాకు ఇంకా 30 minutes 40 minutes పడుతుంది. అర్థమవుతుందా? ఇది రేపు 7 o'clock ఈ సెషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో కాబట్టి సో అందరు కూడా ఫాలోఅప్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నా, సో ఇక్కడ ఇన్విటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కామన్ మిస్టేక్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఫోన్ లో ప్లాన్ షోలు ఇవ్వకండి, ఫోన్ లో చెప్పకండి. అర్థమవుతుందా? ఎవరైనా స్టేటస్ చూసి మీకు ఫోన్ చేసి చెప్పినా గానీ మీరు ఫోన్ లో ఏం చేయకండి, అలా రోజు మీటింగ్ ఉంది రమ్మని చెప్పండి. అర్థమవుతుందా? సో ఇప్పటి వరకు నేను మాట్లాడిన దాంట్లో ఇన్విటేషన్ లో డబ్బుల గురించే మాట్లాడాను, రైట్? ఆ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడు. మరి ప్రొడక్ట్ అయితే ఎట్లా ఇన్వైట్ చేయాలి సార్? ప్రొడక్ట్ అయితే ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్, వాళ్ళకి కావాల్సిన నమ్మకాన్ని ఇస్తే ప్రొడక్ట్ ఆటోమేటిక్ హోమ్ మీటింగ్ లోనే సేల్ అయిపోతుంది. అర్థమవుతుందా? మోకాల నొప్పులు మీటింగ్ వచ్చి కూర్చోవాల్సిన అవసరం ఉందా? మోకాల నొప్పులు ప్రొడక్ట్ వాడతా అన్న వాళ్ళు మీరు వెళ్ళి హోమ్ మీటింగ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మీటింగ్ చేశారు, హోమ్ మీటింగ్ చేసిన వ్యక్తికి కూర్చోబెట్టారు, మోకాల నొప్పుల గురించి మాట్లాడారు, చేశారు. మీరు కరెక్ట్ గా అక్కడ ఇవ్వాల్సిన నాలెడ్జ్, ఇవ్వాల్సిన సబ్జెక్ట్ అనేది క్లియర్ గా ఇచ్చి వాళ్ళకి ఒక నమ్మకాన్ని ఇస్తే ఆన్ ది స్పాట్ ప్రొడక్ట్ సేల్ అయిపోతుంది. కావాలంటారు ఆర్డర్ వస్తుంది. అర్థమవుతుందా? అయితే ఒకవేళ మనకి సిఎన్టీ సంబంధించిన మీటింగ్ జరుగుతుంది అనుకో, సిఎన్టీకి సంబంధించి, ఎందుకంటే కొంతమంది నేను చూస్తా ఉంటా, కొంతమంది రైతులు వస్తారు, కొంతమంది మోకాల నొప్పులు వస్తారు, వచ్చి మీటింగ్ లో కూర్చుంటారు. పాపం మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ తో కల్పిద్దాం, మేడం తో కల్పిద్దాం. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే చెప్పండి, సార్ 11 గంటలకు మీటింగ్ అనుకుంటే సార్ మీరు 10 గంటలకే రండి సార్, నేను ఇట్లా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళని లేదా రైతుల్ని ముందుగానే తీసుకొస్తాను, మీరు ఒక 1/2 hour ముందు రండి. వాళ్ళకి ముందుగా, ఎందుకంటే పాపం వాళ్ళు వచ్చి 10-10:30 వస్తారు, మీటింగ్ అయిపోయేసరికి 1 అవుతుంది, 1 దాకా పాపం ఆ మోకాల నొప్పులు డోలు చూసుకుంటారు. ఆ రైతు కూడా అంతే, అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చోబెట్టి సార్ రైతు సార్ మరి రైతులు ఎందుకు తీసుకొచ్చారు
అనేసి అంటే, సార్ మీటింగ్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడిద్దాం సార్. ఇప్పుడు చెప్పండి, ఇంకోసారి వస్తారా వాళ్ళు? ఒకసారి ఆలోచన చేయండి. మీరు వాళ్ళని పిలిచింది ఎందుకు? అక్కడికి రండి, సార్ వాళ్ళతో మాట్లాడించి మీకు ఇప్పిస్తాం అన్నప్పుడు మాట్లాడి ఇప్పించి పంపించాల. అక్కడ కూర్చోబెడితే ఉపయోగం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళు అంతసేపు కూర్చొని ఓపిక లేక అసలు కొనకుండా కూడా వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు తెలుసా, ఆ ఇరిటేషన్ తో. ఎందుకంటే దానిపైన వాళ్ళ సబ్జెక్ట్ లేదు. సీనియర్ తో మాట్లాడిద్దాం అనుకున్నాం, కానీ సీనియర్ వాడు మీటింగ్ వదిలిపెట్టి రాడు. మధ్యలో వాళ్ళు నాకు టైం అవుతుంది, నాకు పొలానికి వెళ్ళాలి, లేకపోతే మా ఆయన ఇది అంటాడు, మా ఆవిడ ఇది అంటారు, మా పిల్లలు ఇది అంటారు, మేము అర్జెంట్ గా వెళ్ళాలి, ఏదో ఇప్పిస్తామంటే వచ్చిన ఎంతసేపు కూర్చోబెట్టి, వాళ్ళకి అవసరం లేని సబ్జెక్ట్ అది ఆడ కూర్చోబెట్టి. ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ అయితే మాత్రం దాన్ని హోమ్ మీటింగ్ లో కంప్లీట్ చేయండి, లేదా ఫోన్ లో కంప్లీట్ చేయండి, అంతే. బిజినెస్ పరంగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని మీటింగ్ లో కూర్చోబెట్టాలంటే చెప్పాల్సిన పాయింట్స్ ఏంటి? సింపుల్ గా ఈ పాయింట్స్, సింపుల్ పాయింట్స్. ఇదే పాయింట్ మీరు ఎంతసేపు మాట్లాడి. ఇంకో విషయం, మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఏమ్రా ఫ్రెండ్ అనుకో, ఏమ్రా ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏంటి, అమ్మాయి ఎలా ఉంది, మా సిస్టర్ ఎలా ఉంది, పాప ఎలా ఉంది, బాబు ఎలా ఉన్నాడు, అమ్మ నాన్న బాగున్నారా, అత్తమ్మ బాగున్నారా, జాబ్ ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇలా ఉంది. అలా నువ్వు అరగంట మాట్లాడు, ప్రాబ్లం ఏం లే. అరగంట సేపు కామన్ గా నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు బిజినెస్ అంటే మీటింగ్ ఇన్వైట్ చేస్తావు చూడు, ఆ ఇన్వైట్ చేసేది జస్ట్ 1 or 2 minutes లో కంప్లీట్ చేయాలి. నువ్వు అరగంట సేపు మంచి చెడులు మాట్లాడిన తర్వాత, ఎస్ అరే నేను ఒక ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినా, ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను, దాని ద్వారా పార్ట్ టైం గా నెలకి 10,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించవచ్చు. సో నీకు కూడా యాజ్ ఎ ఫ్రెండ్ గా నీకు కూడా నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. సో ఆ ప్రాజెక్ట్ సంబంధించి రేపు 11 గంటలకి ఒక 1 hour సెషన్ ఉంటుందిరా, దానికి నువ్వు అటెండ్ అవ్వు. ఆ ప్రాజెక్ట్ ఏంటి, దాని ద్వారా ఒక పార్ట్ టైం గా పని చేసుకుంటూ నెలకి 10,000 50,000 ఎలా సంపాదించవచ్చు అనేది నీకు కూడా అర్థమవుతుందిరా. సో నువ్వు వచ్చేసేయ్ అని చెప్పేసి ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా ఆయనకి వేరే క్వశ్చన్స్ వేయడు. అది మాట్లాడాలి. ఓకేనా మామ, మళ్ళీ నీకు మళ్ళీ ఇంకోసారి నీకు గుర్తు చేస్తా, రేపు మార్నింగ్ ఒకసారి గుర్తు చేస్తా. నాకు చాలా మందిని ఫాలోఅప్ చేసేది ఉంది, చాలా మందిని ఇన్వైట్ చేసేది ఉంది నీలాంటి ఫ్రెండ్స్ ని. సో కాబట్టి సో నీకు కంప్లీట్ గా, ఎందుకంటే ఇది మాట్లాడినావు అనుకో, ఆయన ఏంట్రా అది ఇదని ఏం చెప్పడు, అడగడు. టక 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 చెప్పాలి, ఇన్వైట్ చేయాలి, కథ ఫోన్ పెట్టేసేయాలి. మళ్ళీ ఇంకో ఫ్రెండ్ మళ్ళీ 10 నిమిషాలు, పావు గంట, అరగసేపు మాట్లాడు, మంచి గురించి అడుగు. తర్వాత ఎస్ వాళ్ళు చెప్తారు, మాట్లాడేటప్పుడు అంటారు, అరే వచ్చే 10,000 సరిపోవట్లేదురా, 18,000 సరిపోవట్లేదురా, ఏదన్నా ఇంకేదన్నా ఉంటే బాగుండు, ఇన్కమ్ సోర్స్ ఏదైనా ఉంటే బాగుండు, ఇంకేదైనా బెటర్ జాబ్ వస్తే బాగుండు అన్నాడు అనుకో, జస్ట్ మనం చెప్పొచ్చు, ఆన్ ది స్పాట్ లోనే చెప్పొచ్చు, అవునా అటువంటి పరిస్థితి ఉందా, అయితే నీకు ఒక సలహారా, ఇట్లా రేపు నాకు లక్కీగా రేపే 11 గంటలకి సో ఒక ప్రాజెక్ట్ పైన నెలకి, అంటే మీలాంటి వాళ్ళకే, ఇప్పుడు ఏదైతే నువ్వు ఫైనాన్షియల్ గా నువ్వు వేరే సోర్స్ ఎదుగుతున్నావో అటువంటి వాళ్ళ కోసం ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి రేపు ఒక సెషన్ జరుగుతుంది. దానికి లక్కీగా నేను కూడా వెళ్తున్నా, లక్కీగా నువ్వు కూడా అడిగినావు, సరే నేను వచ్చి పికప్ చేసుకుంటా, నువ్వు వచ్చేసి రెడీగా ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుని ఇద్దరు కలిసి వెళ్దాం. వస్తాడా రాడా? వస్తాడు. రాకేం చేస్తాడు? అర్థమైందా? ఇది కాకుండా మనం ఎంత ముచ్చట్లు వేరే గురించి ఏం చెప్పినా గానీ ఏం చెప్పకూడదు, వేరే అవసరం లా. అదేంట్రా భయ్ అనేసరికి, అని ఇప్పుడే నీతో అరగంట మాట్లాడినా కదా, 20 నిమిషాలు మాట్లాడినా, నాకు వేరే కాల్స్ అనేది వస్తా ఉన్నాయి, కొంచెం నేను అది అటెండ్ అయినాక మళ్ళీ నీకు చేస్తా అని చెప్పేసి కాల్ కట్ చేసి, అది ఎదురుగుంటే ఈ మాట చెప్పగలుగుతావా? చెప్పలేము. ఓకేనా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, ఇన్వైట్ చేసే విధానం తెలుసుకోండి. అది ఒకేసారి రాదు. నేను ఎలా చెప్పగలుగుతుంది, షార్ట్ కట్లు ఎలా చెప్పగలుగుతున్నా, నా అనుభవం అర్థమవుతుందా? అరే అంతెందుకండి, మీరు రెగ్యులర్ గా చేసే పని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక పని స్టార్ట్ చేసేది, ఆ పని మీకు కంప్లీట్ అవ్వడానికి 10 నిమిషాలు పడితే 2 రోజుల తర్వాత 10 నిమిషాలు పట్టిద్దా, 7 నిమిషాలకు వస్తుందా? 7 నిమిషాలకు వస్తుంది. నెల రోజుల తర్వాత అదే పని 5 నిమిషాలు అయిపోతుంది. సార్ నో అంటే ఒక పని మనం పర్ఫెక్ట్ గా ఫాస్ట్ గా మూవ్ ఆన్ క్వాలిటీగా అవ్వాలి అంటే ఆ పనిని పదే అంటారు కదా, ప్రాక్టీస్ మేక్స్, ఏమంటారు, ప్రాక్టీస్ మేక్స్, దాని తర్వాత ఇది వస్తుంది,
ఏమొస్తే చాట్ బాక్స్ లో పెట్టండి. చెప్పండి. ఒకటి ఉంటది కదా, ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్టా ఉమెన్ పర్ఫెక్టా? మెన్ అంటే మళ్ళీ ఉమెన్స్ ఫీల్ అవుతారు. ఎవ్రీవన్ పర్ఫెక్ట్ సార్ నో. సో మెన్సే అవుతారా? అప్పట్లో మెన్స్ పని చేసారు కాబట్టి మెన్స్ అంటారేమో, ఇప్పుడు ఉమెన్స్ పని చేస్తారు మెన్స్ కంటే ఎక్కువ కదా. సో ఇక్కడ మనం చూసుకోండి, ఒక పని మనం పదే పదే చేయడం ద్వారా ఆ పనిలో మనం 100కి 200% పర్ఫెక్ట్ అయిపోతాం. మన బ్రూస్లీ గారు చెప్తా ఉంటారు, ఆయన ఒక మాట చెప్పినాడు, నాకు 1000 పంచులు 1000 సార్లు, అర్థమవుతుందా? ఒక 1000 పంచులు 1000 సార్లు అంటే ఒక్కొక్క పంచి ఒక్కసారి మాత్రమే. 1000 పంచులు 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకంటే ఒక పంచి 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాళ్ళతో నాకు చాలా డేంజర్ అంటాడు. ఎవరంటే నీకు భయం అంటే, నాకు ఒక 10,000 సారీ 1000 కాదు 10,000 ఒక 10,000 పంచులు ఒక 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కాదు, నాకు ఒకటే పంచి 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అంటే భయం అంటాడు. ఎందుకంటే ఒకటే పంచి ఇలా ప్రాక్టీస్ చేసి, ఒక సినిమా కూడా నేను చూసిన, అప్పట్లో బాగా చూసేటోళ్ళని, ఆ బ్రూస్లీ సినిమాలు కొన్ని కిడ్స్ ఉంటాడు, ఒక కిడ్, ఆ కిడ్ కి ఒకటే ప్రాక్టీస్ చేపిస్తా ఉంటాడు, అదే పని రోజు అదే పని చేపిస్తా ఉంటాడు, రేపు అదే షాట్ లో వాళ్ళు గెలుస్తారు ఫైనల్ లో. ఇక్కడ కూడా అంతే, మనం కూడా ఒక పనిని పదే 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 ఎన్ని సార్లు చేసి అంత పర్ఫెక్ట్ అయిపోతాం. ఇక్కడ కూడా ఇన్వైట్ చేస్తా ఉండండి చేస్తా ఉండండి చేస్తా ఉండండి, ఆటోమేటిక్ గా మీకు ఫస్ట్ లో టీం తక్కువ ఉంటది, టైం ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ టైం కేటాయిస్తారు. అలాగే పని చేసుకుంటూ చేసుకుంటూ పోతే టీం వస్తా ఉంటది, అప్పుడు తక్కువ టైం ఉంటది కాబట్టి తక్కువ టైంలో ఇన్వైట్ చేస్తారు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు జాయిన్ అయ్యారు, ఫుల్ టైం ఉంటది కాబట్టి ఒక వ్యక్తితో గంట 2 గంటలు మాట్లాడతారు. తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఒక ముగ్గురు అయ్యారు అనుకోండి, అంతే మాట్లాడతారా గంట సేపు? 30 మంది అయితే అంటే ఇక్కడ పర్సన్స్ పెరిగే కొద్దీ మీ మాట్లాడే విధానం అనేది చాలా షార్ట్, స్వీట్ అండ్ షార్ట్ లో కంప్లీట్ చేసుకుంటారు. అది మీకు కూడా ఒక అనుభవం మీద వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సలహాలని చెప్తున్నాను, వినడం కాదు, గ్రహించండి, అర్థం చేసుకోండి, ఆచరించండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండ్ రేపటి జూమ్ మీటింగ్ లో కలుద్దాం. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బెస్ట్ గా. సో ఈరోజు